we want more women. అదే రాజ్యసభకి ఒక్క ఉమెన్ కూడా అంటే ఆయన అన్నది 29 అన్నారు మీరు, మరి అంత ఎర్లీగా ఇప్పుడు ఇవ్వలేదని అడిగితే బాగోదు కదా అని కరెక్ట్ గా చెప్పింది ఏంటంటే రేపు 29లో ఇస్తామని చెప్పి అన్నారు. 29 సంగతి అప్పుడు చూసుకోవచ్చు కదా, ఇప్పుడైతే కాదు. ఇక్కడ విజయబాబు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు మాకన్నా అపారమైనటువంటి అనుభవం ఉంది. పత్రికా రంగ అధిపతిగా కూడా చాలా చేశారు మీరు ఉన్నత స్థాయిలో. సరే, ఎంపీలని ఎమ్మెల్యేలుగా 33% సీట్ రిజర్వేషన్ 2029కి ఇస్తా ఉన్నారు కదా, కాబట్టి మనం అప్పుడే అడగడం భావ్యం కాదని మీరు చాలా ఉన్నతమైనటువంటి పత్రికా విలువలను పాటించి చెప్పారు. బాగుంది, ఐ అప్రిషియేట్ ఇట్ సార్. కానీ నిజంగా మహిళల పట్ల అంత గౌరవం, అంత ఉదాసీనత, అంత అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనే కనుక తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు గారికో నారా లోకేష్ గారికో ఉన్నదే నిజమైతే ఎంపీలు ఎమ్మెల్యేలు వద్దు సార్. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ సంబంధించి 2011లోనే రిజర్వేషన్ అమెండ్మెంట్ అయినప్పుడు 2014 తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం ఎందుకు సార్ ఒక వార్డు మెంబర్ గా మహిళలకు రిజర్వేషన్ అవకాశం కల్పించలేపారు, సర్పంచ్ గా మహిళలకు అవకాశం కల్పించలేపారు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక ఎంపీపీ లేదు, ఒక జెడ్పీటీసీ లేదు. ఆ ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు ఎందుకు అమలు చేయలేదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నిజమైనటువంటి మహిళా సాధికారత, వీళ్ళ మాటలు చెప్పు తిరుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చేసుకుంటూ ముందుకెళ్తారు. ఉదాహరణకి మా ఉమ్మడి విశాఖపట్నాన్ని మీకు ఉదాహరణ చెప్తాను సార్. విశాఖపట్నం నగర మేయర్ ఒక మహిళ గొలగాన హరివెంకట కుమారి గారు, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ గా జల్లిపల్లి సుభద్ర గారు ఒక మహిళ, విశాఖపట్నం విఎంఆర్టీఏ చైర్మన్ గా అక్రమాని విజయనగరం ఒక మహిళ, విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా రామాదేవి ఒక మహిళ, విశాఖపట్నం డిసిసి బ్యాంక్ చైర్మన్ గా అనిత గారు ఒక మహిళ, విశాఖపట్నం డిసిఎంఎస్ చైర్మన్ గా పల్లా చంద్రపల్లి ఒక మహిళ. అంటే రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న పోస్టులు ఎంతకన్నా ఏమైనా ఉంటాయి సార్ ఒక జిల్లాకి ప్రధానంగా? అంటే ఒక జిల్లా మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పిన, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. సో నిజమైనటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ మాటలు కేవలం పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సింప్లిసిటీ ముందుకు వెళ్తూ ఉంటారు. రెండోది, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజ్యసభకి ఎవరైనా ఒక మహిళను పంపించుంటే బాగుంది అనేటువంటి ఆలోచన అందరికీ కొంచెం చూద్దాం. ఇంకా 2029 దాకా టైం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు ఏమైనా జరగచ్చేమో. తర్వాత ఇంకొకటి, యనమల రామకృష్ణ గారి గురించి మీరు చెప్పారు. మీకే చరిత్ర మాకన్నా బాగా తెలుస్తుంది. బహుశా ఆయన సబ్జెక్టు కరెక్షన్, ఎన్టీ రామారావు గారిని గది దించి చంద్రబాబు నాయుడు గారిని గది దెక్కించే క్రమంలో స్పీకర్ ఆయనే, స్పీకర్ యనమల రామకృష్ణ గారే. అంటే చంద్రబాబు గారి రాజకీయ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయినటువంటి యనమల రామకృష్ణ గారిని ఈరోజు సైడ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి పొడిస్తే ఈ రోజు యనమల రామకృష్ణ గారికి పొడిచారు. అందులో అంతకుమించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. సో కాబట్టి ఎటు చూసినా ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప పరిపాలించేది, సెలక్షన్ చేసేది, ఎలక్షన్ చేసేది మొత్తం నారా లోకేష్ గారే. అవునన్నా కాదన్నా నాకు తెలిసి 29 లోపే, 29 ఎన్నికల కన్నా ముందే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టేటువంటి పనిలో భాగంగానే ఇదంతా జరుగుతున్నటువంటిది నాకున్న అనుమానం. అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ టర్న్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అంటే కొన్ని ఏంటంటే బలవంతపు కాపురాలు అంటారే, ఆ విధంగా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ అనివార్యంగా వాళ్ళకు ఒక బాండింగ్ ఎన్డీఏలో ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళకి ఇప్పుడు కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో నిట్టనిలోనా చీలిపోయినటువంటి టీఎంసీ నుంచి దాదాపుగా 20 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వచ్చి చేరినటువంటి పరిస్థితుల్లో బహుశా భవిష్యత్తులో అంటే పూర్తిగా వీళ్ళ మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో క్రాక్స్ వస్తే విడిపోతారని కాదు, కానీ రాబోయే రాజకీయ పరిణామాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి. పూర్తిగా ఇప్పుడు టీడీపీ మీద ఎన్డీఏ రిలై అవ్వాల్సినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి కొన్ని వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఈక్వేషన్స్ మీద కూడా పరోక్షంగా